చాలా మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీకి రెడీగా ఉంటారు. కానీ దాని తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అనగానే చాలామంది భయపడుతుంటారు. సో ఈ భయమే ప్రధాన కారణం వాళ్ళను తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడానికి. వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లోకి పోవడం వల్ల కానీ, లేకపోతే క్యాన్సర్ తిరిగి రావడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు కంపల్సరీగా కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ కంపల్సరీ తీసుకోవాలని నేను అడ్వైజ్ చేస్తాను. కానీ ఏదైనా పరిస్థితుల వల్ల, అంటే పేషెంట్ ఏజ్ వల్ల కానీ, లేకపోతే పేషెంట్ చాలా భయానికి గురై ఆ ట్రీట్మెంట్ని తీసుకోవద్దు అని డిసైడ్ అయినప్పుడు, సో ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో ఉండడం కన్నా ఏవైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేదే క్వశ్చన్. సో ఇక్కడ వివిధ రకాల క్యాన్సర్లను బట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండి టాబ్లెట్స్ తీసుకునే విధంగా కొన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ని తీసుకోవద్దు అని డిసైడ్ అయితే మీ ఆంకాలజిస్ట్తోని తప్పనిసరిగా అది డిసైడ్ చేయండి. అటువంటి సందర్భాలలో మేము ఇంట్లోనే ఉండి తీసుకోగలిగే ట్యాబ్లెట్స్ని వాళ్ళ క్యాన్సర్ను బట్టి మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అవి 100% హెల్ప్ చేయకపోవచ్చు, బట్ ఏదో విధంగా కొంత వాళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి కానీ, లేకపోతే క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ ఇమ్యునోథెరపీలో కూడా చాలా వరకు ట్యాబ్లెట్స్ తయారయ్యాయి. సో ఆ ట్యాబ్లెట్స్ మీరు ఇంట్లోనే ఉండి వేసుకోవచ్చు. అలా కాకుండా ఈవెన్ కీమోథెరపీలో కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, హార్మోనల్ థెరపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇవి క్యాన్సర్ను బట్టి మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ట్రీట్మెంట్ డిఫాల్ట్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు తప్పనిసరిగా ఆంకాలజిస్ట్ని డిస్కస్ చేసి ఏమైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా తప్పనిసరిగా డిస్కస్ చేయండి. సో ఇది డెఫినెట్గా వాళ్ళకి పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.